జీఎస్టీలో మార్పులతో తగ్గనున్న కార్ల ధరలు, మరో కంపెనీ కొనుగోలుకు నాట్కో ఫార్మా ఆసక్తి, గోల్డ్ మైనింగ్ లోకి అడుగు పెడుతున్న సింగరేణి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ వార్తలు ఇప్పుడు చూద్దాం. బంగారం ధరలు కొండ దిగొస్తున్నాయి. 10 రోజుల్లో 3000 తగ్గడంతో గోల్డ్ రేట్ 3 వారాల కనిష్టానికి పడిపోయింది. ఇవాళ కూడా బంగారం తగ్గడంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,150 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 91,800గా ఉంది. కిలో వెండి ధర 1,25,000గా ఉంది. చిన్న కార్ల ధరలు మరింత తగ్గనున్నాయి. కార్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉండటమే ఇందుకు కారణమని హెచ్ఎస్బీసీ నివేదికలో తెలిపింది. ఈ నిర్ణయంతో చిన్న కార్ల ధరలు 8% వరకు తగ్గనుండగా లగ్జరీ కార్లు 3 నుంచి 5% వరకు తగ్గే అవకాశం ఉంది. అమెరికాలో దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాలు దేశీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావమే చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. టారిఫ్ల దెబ్బకు ఏర్పడే ప్రభావం లక్షల కోట్ల రూపాయల్లోనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంటే దాదాపు 4 లక్షల కోట్లకు పైనే ప్రభావం ఉంటుందని వివరిస్తున్నారు. నాట్కో ఫార్మా మరొక కంపెనీని కొనుగోలు చేయడానికి రెడీ అవుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికా కంపెనీ అయిన యాడ్కాక్లో 35% వాటాను దాదాపు 2,000 కోట్లకు కొనుగోలు చేయాలని నిర్ణయించగా తాజాగా మరో కంపెనీ కొనుగోలుపై కసరత్తు చేస్తోంది. అయితే ఎటువంటి కంపెనీ కోసం చూస్తున్నారనే విషయం వెల్లడి కాలేదు. తెలుగు రాష్ట్రాలు ఎగుమతుల్లో ఆసక్తికరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ముందుండగా తాజాగా ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఔషధాలు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్ వంటి మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఎగుమతులు బాగా పెరిగాయి. కీలక మైనింగ్ రంగంలో ప్రవేశించాలని ఎదురు చూస్తున్న సింగరేణి సంస్థ తొలి అడుగు వేసింది. కర్ణాటక దేవదుర్గలోని బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ పొందింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో 37.71% రాయల్టీని కోట్ చేయడం ద్వారా సంస్థ L1 బిడ్డర్ గా నిలిచినట్టు కంపెనీ తెలిపింది. భారత్ చైనా మధ్య మళ్లీ స్నేహపూర్వక సంబంధాలు నెలకొంటున్నాయి. చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటనతో కీలక ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య విమానాలను తిరిగి ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. అలాగే సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాయి. టూరిస్టులు, వ్యాపారవేత్తలు, మీడియా సిబ్బంది, ఇతర సందర్శకులకు వీసా విధానాలను సరళీకరించనుంది. అమెరికా, యుక్రెయిన్ మధ్య భారీ వెపన్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. $100 మిలియన్ విలువైన ఆయుధాలు, $50 బిలియన్ విలువైన డ్రోన్లు కొనుగోలు చేసేందుకు యుక్రెయిన్ అంగీకరించింది. దీంతో అమెరికా నుంచి భద్రతాపరమైన హామీ లభిస్తుందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావిస్తున్నారు. టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన తయారీ వ్యూహంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా మార్కెట్ కోసం తన iPhone 17 సిరీస్ ఫోన్లను పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు కొన్ని మోడల్స్ ను మాత్రమే భారత్లో అసెంబుల్ చేసిన యాపిల్ తొలిసారిగా ప్రో మోడల్స్ తో సహా మొత్తం సిరీస్ ను ఇక్కడే ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 1A ఫైటర్ జెట్ల తయారీ బాధ్యతను HAL కు కేంద్రం అప్పగించింది. ఇందుకోసం 62,000 కోట్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో MiG-21S ఎయిర్ క్రాఫ్ట్ల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. LCA Mark 1A ఫైటర్ జెట్ల కోసం కేంద్రం ఆర్డర్ ఇవ్వడం ఇది రెండోసారి.